ప్రేమ అవకాశం వచ్చినప్పుడు అది కొంచెం మీరు షేర్ చేసుకోవడానికి సిగ్గు కూడా పడ్డారంట. షేర్ చేసుకోవడం నేను సిగ్గుపడినండి. అయ్యో నేను మీ దగ్గర స్ట్రైట్గా నేను చెప్తున్నాను కదా, నేను అన్నవాన్ని నేనే తీయాల్సి వచ్చింది అని అది సరదాగా అదొక జోక్ లాగా అండి, జోక్ లాగా బోల్డ్ మంది చెప్పానండి. ఇది నేను ఇన్ఫ్యాక్ట్ ఆ సినిమా చూసిన వెంటనే వచ్చినాక చూసి ఈయనతో మా హీరో ఈయన చైతన్యతో మాట్లాడేటప్పుడు ఆయనతో అన్నప్పుడు నేనే చెప్పాను, కాకపోతే మీరాగినా ఎవరో ఒకరు లాగేస్తారండి అంట. ఎవరో ఒకళ్ళ ముందు నేను వాడే ఫ్రేజ్ కూడా వేరే, అదేంటంటే ఎవరు వాడేస్తారు అనుకున్నాను అనమాట. బట్ సమ్టైమ్స్ అంటే ఇట్ హ్యాపన్స్ అంతే. అంటే నాకు కొన్నిసార్లు భలే ఉంటాయి మళ్ళీ టు రీకలెక్ట్ సమ్ వర్డ్స్ అవన్నీ ఎలా. శృతి హాసన్ విషయంలో కూడా మీరు ఆ అమ్మాయిని పెట్టాక కూడా కొంచెం అదే ఇబ్బందిగా ఫీల్ అయ్యి శృతి హాసన్ పెట్టాల్సి వచ్చింది అన్నారంట. అంటే కాదండి, ఇనీషియల్గా ఆడియన్స్ ఏంటో నేను అదేనండి, బయట రెగ్యులర్ ఫిల్మ్ మేకర్స్ ఏంటో సినీ గోయర్స్ ఏంటో నేను అదేనండి. సో నాకు ఇనీషియల్గా కాకపోతే ఒక్కసారి దూరం నుంచి కాదు ఈ ప్లేస్లోకి వచ్చి ఆలోచిస్తే ఇమీడియట్గా బ్రెయిన్ ఏది యాక్సెప్ట్ చేయదండి. బట్ ఉన్న సర్కమ్స్టాన్సెస్ సిచ్యువేషన్స్ అన్నీ ఇలా చూస్తూ అవన్నీ డిమాండ్ చేయడం, అసలు ఏంటి వర్కౌట్ అవుతుంది, ఏ పారామీటర్స్లో ఆలోచిస్తున్నాము అంటే అప్పుడు మేము మా పరంగా మేము కరెక్ట్ అండి ఇప్పటికీ కూడా. సో మేము కరెక్ట్ అన్నమాట. సో ఇనీషియల్గా అది ఫస్ట్ మనిషికి ఉండే థింగ్ ఏంటంటే ఖండించడం అండి. బ్రెయిన్లో ఒకటి ఉందనుకోండి, ఈదర్ ఇట్ మే బి రైట్ ఆర్ రాంగ్. మీరు చెప్పింది నా పారామీటర్కి ఈక్వల్గా లేదనుకోండి, కాదు కాదు అనేస్తాం. కాదు అన్న తర్వాత ఒకసారి ఆలోచిస్తే కరెక్టా కాదా అనేది తెలుస్తుందండి. సో శృతి హాసన్ కరెక్టా కాదా అనేది బయట వాళ్ళకి అంత అవసరం, అంత టైం ఎందుకు పెడతారంటే కరెక్ట్ కాదు చట్ అనే మాట వచ్చేస్తుంది అంతే, అది తప్పలేదు. ప్రేమం రిలీజ్కి బిఫోర్ జస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు సోషల్ మీడియాలో ఏ విధంగా టార్గెట్ చేశారు? ఇనీషియల్గా మేము పోస్టర్ రిలీజ్ చేసామండి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. టెరిఫిక్ ఇనీషియల్గా చైతన్య అలా చేయబెట్టుకుని ఉంటాడు కదండి, ఆ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అనమాట. టూ కూడా వచ్చింది డన్. వీళ్ళు ఒక క్వాలిటీ అని అంటే ఇనీషియల్గా మనం వదిలే ఫస్ట్ థింగ్ షోకేస్ ఏంటంటే పోస్టర్. అనిల్ బాను ఫ్యాంటాస్టిక్ జాబ్ చేశారు, దట్ ఇస్ ద ఫ్యాంటాస్టిక్ జాబ్ అనమాట. ఓకే ఫైన్, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత ఇంక వేరే పోస్టర్ వదిలేం, మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత మేము ఆడియో సాంగ్ వదిలేం ఎవరే ఇంకా అంటే డన్, అందరూ సెటిల్ అయిపోయారు, కూల్ బాగుందని. ఇక్కడ టార్గెట్ ఏంటంటే శృతి హాసన్ అనే ఆమె మలర్ క్యారెక్టర్ అనేది చేయకూడదు అనేది పర్టికులర్గా మన దాంట్లో కొంతమంది మలయాళం అండ్ తమిళ ఆడియన్స్లో చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయారండి. నేను ఇది జనరలైజ్ చేసి అందరినీ అంటలేదండి. ఓకే, ఎవరైతే పనిగట్టుకునే ట్విట్టర్ ఆర్ ఫేస్బుక్ సోషల్ మీడియాలో ఉంటారో అంటే వాళ్ళకి అది వాళ్ళ పని. సో వాళ్ళు ఏంటంటే మేము వీడియో ఎవరే సాంగ్ టీజర్ రిలీజ్ చేసిన వెంటనే దే స్టార్టెడ్. నాకు ఇనీషియల్గా ఈవినింగ్ 4 o'clock 5 o'clock వరకు చాలా మంచి కాల్స్ వచ్చాయి. ఇంకొకటి ఏంటంటే అందులో ఉన్న సోల్ని నేను రీక్రియేట్ చేయగలను కానీ ఫీల్ని రీక్రియేట్ చేయడం కష్టం అండి. సోల్ అనేది వాళ్ళకి ఒకలాగా మనకు ఒకలా ఉంటుందండి, అలాగే తీస్తే అలాగే తీసే ఉంటారు. దానికి మించిన స్పెషాలిటీ ఏంటి అనేది మేము ఆలోచించిన ఇది థింగ్. సో ఆబ్వియస్లీ మేబీ ఆ టీజర్లో ఏదైనా ప్రాబ్లం ఉందేమో ఉండొచ్చు, 100% ఒరిజినల్ దానికి మ్యాచ్ అవ్వకపోవచ్చు, కంపారిజన్స్లో తక్కువ చేయొచ్చు. ఎందుకంటే నార్మల్గా అయితే ది బోర్డ్ డిడ్ వెరీ గుడ్ జాబ్ అండి. కానీ ఊరికినే ఫస్ట్ అది చూసాం, ఆ తర్వాత ఇది చూసాం, కానీ ఆ కంపారిజన్స్లో బాగాలేదు అనడం వేరండి, కొంచెం కించపరిచినట్టు అంటే క్రిటిసైజ్ వేరు, ఇది వేరండి. మాట్లాడి అప్పటి వరకు అంటే నాకు ఇక్కడ నుంచి నిజంగానే ఇక్కడ నుంచి కూడా నాకు హీరో దగ్గర నుంచి మంచి ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కాల్స్ వచ్చాను, చాలా బాగుందని. వాళ్ళు టూ మచ్ ట్రోల్ చేశారు. మన దాంట్లో కూడా ఫేస్బుక్ ట్విట్టర్లో కూడా ఒకటే రీజన్ అంటారా శృతి హాసన్ పెట్టినందుకే అలా జరిగింది? శృతి హాసన్ పెట్టినందుకు కాదండి, మేబీ ఒకటి నిజం అండి. ఒరిజినల్లో కరెక్ట్గా మాట్లాడాలి అంటే టు బి ఫ్రాంక్, ప్రేమం మలయాళం ఉంది కదండి, వాళ్ళు ఫస్ట్ ఎపిసోడ్లో ఒక సాంగ్ టీజర్ తప్ప మూవీలో ఏది రిలీజ్ చేయలేదండి. ఈ మూవీకి టీజర్స్ సాంగ్స్ కట్ చేయడం అనేది చాలా కష్టమైన పని, కట్ చేయలేరు. నేను ఇది కట్ చేయలేరు అని ఒక స్టేట్మెంట్లో ఎందుకు ఇస్తున్నానంటే, అల్ఫాన్సో పుత్రిన్ ఈజ్ అన్ ఎడిటర్. ఆయన ఎడిటర్ నుంచి డైరెక్టర్ అయ్యాడు. ఫస్ట్ సినిమాకి అతని ఎడిటర్, ప్రేమం కూడా అతనే ఎడిటర్. బీయింగ్ అన్ ఎడిటర్ ఒక్క ఫస్ట్ ఎపిసోడ్లో ఒక సాంగ్ రిలీజ్ చేసి మిగతా ఏ సాంగ్స్ ఎందుకు రిలీజ్ చేయలేదు, మిగతా అసలు థియేటర్లో ట్రైలర్ ఎందుకు రిలీజ్ చేయలేదు? ఎందుకంటే అది టఫ్ అండి. ఈ సినిమాలో స్టోరీ లేదు, ఈ సినిమాలో మూమెంట్స్ మాత్రమే ఉంటాయి. మనం వెళ్ళి అరే ఇది నాకు జరిగింది అబ్బా ఇంత బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది, జరగకపోయినా వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఎంత బాగుంది అని చెప్పి ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేసి బయటకు వచ్చే ఒక మంచి, కరెక్ట్గా చెప్పాలంటే దృశ్య కావ్యం. సో దాన్ని
2 minutesలో చూపించడం 1 minuteలో చూపించడం అనేది జరగని పని అండి. బట్ మనకి ఇక్కడ బిజినెస్ పారామీటర్స్లో అది కుదరదండి. అదే సీరియస్లీ అదే ఏ బిజినెస్ పారామీటర్స్లో మనం శృతి హాసన్ క్యాస్ట్ చేసుకున్నామో, ఒక క్రౌడ్ పుల్లర్ లాంటి స్టార్ హీరోయిన్ కావాలని మేము అనుకున్నామో, అదే రెవెన్యూ పరంగా అదే బిజినెస్ పారామీటర్స్లో మనము సాంగ్స్ కట్ చేయాలి, థియేటర్ ట్రైలర్ కట్ చేయాలండి. లేదంటే ఫస్ట్ డే సెకండ్ డే జనాలు రారు, ఎందుకు చూడాలి అనే ఇది ఉండదు. వాళ్ళకి అలా కాదండి. వాళ్ళకి కావాల్సినంత టైం 104 వర్కింగ్ డేస్ చేసుకున్నారు, మనం 62 వర్కింగ్ డేస్లో చేసాం. సో అది ఒక మూడ్లో సినిమా చూస్తున్నప్పుడు ఒక మూడ్లో వచ్చే ఒక అద్భుతమైన సాంగ్ అండి. దానికి ముందు జరిగిన ఒక 2-3 మూమెంట్స్ని క్యారీ చేసుకుంటూ పాడుకుంటూ మనం హమ్ చేసుకుంటూ చూడాల్సింది, థియేటర్లో చూడాల్సింది మేము 1.5 minute కట్ చేసేసరికి ఆబ్వియస్గా డిసప్పాయింట్ అవుతాను. అండ్ అక్కడి నుంచి ఇక్కడికి నేను ఇక్కడ ఆ సాంగ్లో ఇంత దగ్గర పెట్టి ఇలా పాడుతూ ఉంటారండి. నాకు అది ఇష్టం ఉండదు. నాకు కొన్ని ఉంటాయండి, అంటే ఎక్కడ కూడా టచ్ చేయకుండా ఉండాలి అనేది. సో ఇక్కడ అది అక్కడ అంటే అక్కడ బ్యూటిఫుల్గా అనిపించదండి నాకు. ఇక్కడ నా హీరోయిన్ని ఇంత దగ్గరగా బుగ్గల మీద చెయ్యేసి మొహం మీద పెట్టి ఇంత క్లోజ్గా చూస్తే నాకు వేరే లెవెల్లో కనెక్ట్ అవుతుంది. సో ఐ డోంట్ వాంట్ దట్, నాకు అది వద్దు. సో అది మిస్ అయిందండి బేసిక్గా. ఏది ఒరిజినల్ చూసిన వాళ్ళు, ఒరిజినల్ చూడని వాళ్ళు ఏం చేశారంటే అప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే మా బిజినెస్ అయిన మా మూవీ, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి ఆ సాంగ్ తీసుకుని ఎగ్జిబిటర్స్ కూడా కొనుక్కోవడం స్టార్ట్ చేశారు. నేను ఇనీషియల్గా భయపడ్డా, ఫస్ట్ డే ఇగ్నోర్ చేశా, 2వ రోజు ఏంట్రా బాబు భయపడ్డా. తర్వాత భయపడిన తర్వాత ఆబ్వియస్గా బాధపడతాం, అందులో డౌట్ లేదు. మా ప్రొడ్యూసర్ని అడిగితే నేనైతే 1% ఫోన్ కూడా ముట్టుకుంటే నాకు అసలు అది సంబంధం లేని ప్రపంచం. నాకు నా సినిమా శుభ్రంగా బిజినెస్ అవుతుంది, నా డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీ అన్నారు. సో ఇదంతా ఒక సెక్షన్, ఇది ఒక సెక్షన్ అండి. ఈ సెక్షన్కి ఆ సెక్షన్కి సంబంధం లేదు. ఇది 5% ఆడియన్స్ ఉంటారండి, వాళ్ళు దే ఇన్ఫ్లుయెన్స్ అనదర్ 5% మ్యాక్సిమం. బట్ 90% ఆఫ్ ఆడియన్స్ మనకు ఉన్నారు. మీరు డ్రింక్ చేశారా అని అడిగిన, కోప్పడిన, షడప్ అని అన్న చాలా స్వీట్గా చెప్పుద్ది. నా లెక్చరర్ క్యారెక్టర్ అది కాదు, తెచ్చిపెట్టుకునే గాంభీర్యం, గడౌట్ అంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ సేమ్ ఏజ్. స్టూడెంట్స్ ఏమన్నా ఈమెను డామినేట్ చేస్తారేమో అని ఈమె కావాలని డామినేటింగ్గా ఉండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నవ్వుకుంటుంటుంది. ఆమె మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది.